హాయ్ అండి. ఈవేళ మీకు అయితే మిరియాల చారు ఎలా కాసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. మిరియాల చారుకి ఏమేమి వేస్తారో అందులోని ఎలాగా మిరియాల చారు అయితే ఎలా పెట్టాలో దాన్ని ఎలా పోపెట్టాలో అయితే నేను మిరియాల చారు మీకు చేసి చూపిస్తాను. టమాటా తీసుకున్నానండి, ఒకటి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 10 వెల్లుల్లి రేకలండి, ఒకటేమో ఎండుమిరకాయ, ఓ చెంచా మిరియాలు, 3 చిటికలండి ఇవి మెంతులు, చెంచానర ధనియాలు, ఓ చెంచా జీలకర్ర, కొత్తిమీర అండి, కరివేపాకు, ఉప్పు తగినంత, 1/2 చెంచా పసుపు, ఈ పోపు దినుసులండి, ఆవాలు, ఎండుమిరకాయలు. ఇవి అయితే మనకి మిరియాల చారుకి కావలసిన పదార్థాలు అన్నమాట. ఈ మనమైతే మిరియాల చారు ఎలాగైతే పెట్టుకోవాలో నేనైతే చూపిస్తానండి. చూడండి. చింతపండు శుభ్రం కడుక్కునండి నేను వాటర్లో నానబెట్టుకుంటున్నాను. అందులో టమాటాకాయ కూడా నానబెట్టుకున్నాను, ఇది వేసుకున్నానండి. ఈ రెండు మనం పక్కనైతే పెట్టుకుందాం. అప్పుడు చెంచా జీలకర్ర, చెంచానర ధనియాలు, 3 చిటికలు మెంతులు, ఓ చెంచా మిరియాలు, 10 వెల్లుల్లి రేకలు, ఒక ఎండుమిరకాయ. ఇది మనమైతే మిక్సీలో ఆడుకుందామండి. ఇదిగోనండి, మనమైతే శుభ్రంగా మసాలాలన్నీ మనం ఆడేసుకున్నాం. మనం చారుని బట్టి మనం చారు ఎలా పెట్టుకుంటున్నాం దాన్ని బట్టి అయితే మనం ఈ మిరియాలు అయితే, ధనియాలు అయితే, జీలకర్ర అయితే, మెంతులు అయితే అన్నీ మనం యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా, ఇది చింతపండు బాగా పిసుకొని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోనండి, ఇదే విధంగా పిసుకొని మనమైతే ఒక బౌల్లో తీసుకుందాం. చింతపండు పులుసు అయితే మనం చక్కగా అయితే పిసుకొని బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు చారు అయితే ఎలా పెట్టుకుందాం. చింతపండు పులుసు అయితే మనం చక్కగా పిసికేసుకున్నామండి. ఈ రసం అయితేనండి మనకి చలికాలం కానీ వర్షాకాలం కానీ చాలా చక్కగా ఉంటుందండి. చాలా స్పైసీగా చక్కగా కారంగా మంచి టేస్ట్గా ఉంటుంది. మనం అన్నంలో పోసుకుని తింటేనే. కానీ రొంప జలుబు ఉన్నప్పుడు మనం ఈ మిరియాల చారు కాసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి వేడి బాగా అందుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం చారు అయితే పెట్టుకుందాం. ఎలా పెట్టుకుందాం చూస్తాను మీకు. మనం స్టవ్ గిన్నె చేసుకున్నాము, గిన్నె పెట్టేసుకున్నాను పొయ్యి మీద. అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను నేను. నూనె అయితే కాగిపోయిందండి. ఆవాలు ఉన్నాయి, ఎండుమిరకాయ అయితే యాడ్ చేస్తున్నాను. అందులో కొద్దిగా కరివేపాకు, అవి కొద్దిగా వేగిన తర్వాత మనము మిక్సీ ఆడుకున్నాం కానీ మసాలాలో ఆ పొడి అయితే మనం ఇందులో వేసి యాడ్ చేసుకుందాం. ఇవి నూనెలో అయితే ఎగినాయండి. కొద్దిగా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. 1/2 చెంచా పసుపు, చిక్కగా మనం పిసుకున్నాం కదండి చింతపండు పులుసు. ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగోనండి వాటర్. ఇందులో మనం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇవి మనం మరగబెట్టుకుందాం బాగా. ఇదిగోనండి చారు చక్కగా ఎలా మరగబెట్టుకుని చూసారా. ఇదిగో
ఇదే విధంగా చారు మరగపెట్టుకోవాలి. మనం ఇంకొక 2 నిమిషాలు మనం ఇంకొక మురుగు మరిగించాక దింపేసుకుందాం. ముందైతే మనం కొద్దిగా నేనైతే బెల్లం పొడి ఉందండి, మీరు చిన్న బెల్లం ముక్క వేయండి. కానీ ఇది పడితే కానీ దాని నెయ్యాల్సారి టేస్ట్ అయితే రాదు. అప్పుడు ఈ బెల్లం పడగానే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఒక్క 2 నిమిషాలు పోయాక స్టవ్ ఆపేసుకుందాం. రసం అయితే అయిపోయిందండి, మిరియాల రసం. మనమైతే దింపేసుకుందాం. మిరియాల సారు అయితే దింపేసుకున్నాం కదండి. కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత అయితే తీసుకుందామండి. మిరియాల సారు రెడీ అండి. మనం మరగబెట్టినప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మనం దింపాక కూడా కొత్తిమీర వేసుకున్నామండి, ఎందుకంటే రసం కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడద్దని మనం దింపాక యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు సారు మిరియాల సారు సూపర్గా ఉంటుంది. మనమైతే భోజనం చేసేద్దాం. మిరియాల సారు రెడీ అండి. ఇప్పుడైతే మనం భోజనం చేసేద్దాం. ఇవాళ మటన్ కర్రీ ములక్కాడ వేసుకుని వండుకున్నాను నేను. అయితే మా వారైతే ఇందులో మిరియాల సారు అయితే కాయమన్నారండి, నేను మిరియాల సారు అయితే కాసాను. ఇప్పుడు మనం మిరియాల సారు వేసుకుని భోజనం చేద్దాం. ఇందులో కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా వేసుకుని నంజు తింటే చాలా బాగుంటుందండి మిరియాల సారు. సూపర్ అండి, మాటలో చాలా బాగుంటుంది. రంపు చేసినప్పుడు మంచి చలికాలం, మంచి వర్షాకాలం చారు పెట్టుకుని భోజనం చేస్తే మరి రంపు ఎగిరిపోద్ది ఎక్కడ రంపు అక్కడ. సూపర్గా ఉందండి. ఇదే విధంగా మీరు తయారు చేసుకోండి. చారు ఎలా ఉందో మీకు కాల్చుకొని కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టడం మానకండి.